హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేయుత పెన్షన్లు అయితే మరి వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి మరి ఎవరెవరికి ఎంత అమౌంట్ అనేది పడుతుంది, మరి ఎప్పటి నుంచి వీళ్ళకు మళ్ళీ పెంచారు, మరి ఎవరెవరికి పెంచారు, పాత వారికి పెంచారా, కొత్త వారికి కూడా జత చేస్తారా లేదా, మరి తెలుసుకునే ముందు ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇన్ఫర్మేషను. వీడియో అనేది ముందుకెళ్తుందండి, లేకపోతే వెళ్ళదు. వెంటనే మీరు ఒక చిన్న లైక్ అయితే చేయండి, మీకు నచ్చితేనే చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో ఆసరా చేత పెన్షన్లు అయితే వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి అందరికీ మళ్ళీ భారీగా అయితే పెంచారండి. ఇక మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 9 కోట్ల అప్పు అయితే తీసుకోవడం జరిగింది. అందులో నుంచి 7 కోట్ల అప్పు అయితే మనం తీసుకున్న తర్వాత మీకు 7 కోట్ల అప్పు అయితే తీసుకొని ఆసరా చేత పెన్షన్ల వారికైతే వెచ్చించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా కేటాయించడం జరిగింది. ఇక వీళ్ళకైతే పెంచడం జరుగుతుందండి. ఈ ఫిబ్రవరి నెల నుంచి అయితే మీకు ఆసరా చేత పెన్షన్లు పెంచడం జరుగుతుంది. జీవో పాస్ అయింది. మీకు ఇక మార్చిలో ఈ ఫిబ్రవరి నెల పెంచితేను ఫిబ్రవరి నెలదే మనకు మార్చికి వస్తుందన్నమాట. మార్చి 1 నుంచి మీకు వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు అయితే పెంచడం జరిగింది. అలాగే 2016లో ఎవరైతే పెన్షన్దారులు పాతవారు ఉన్నారో లబ్ధిదారులు వారికి మాత్రం పెంచడం జరిగింది. ఇక మిగతా వారికి ఇప్పుడు కొత్తగా వెరిఫికేషన్స్ అయిన తర్వాత కొత్త వారికి కూడా జత చేస్తామని చెప్పడం జరిగింది. చూసారు కండి, మార్చి 1 నుంచి ప్రతి ఒక్కరికి కూడా పెంచడం జరుగుతుంది. ఆసరా చేత పెన్షన్లు 4,000 నుంచి 6,000 రూపాయల వరకు. చూసారు కండి, ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ చేరాలంటే లైక్ చేస్తేనే వీడియో అనేది ముందుకెళ్తుంది, వాళ్ళకి చేరుతుంది, లేకపోతే చేరదండి. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అందరికి తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.